సనాతన ధర్మంలో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మనకి పర్టికులర్ గా రాయబడింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మోడర్న్ సమాజం అంటూ అంతా హైటెక్ అయిపోయిందని ప్రతిదాన్ని కలుషితం చేసేశారు. అన్నిటినీ ఎలాగో చేసేశారు. దేవాలయాల్ని కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఎందుకని అంటున్నానా? ఎందుకంటే దేవాలయాలకి మనకు ఒక కట్టుబొట్టు అనేది మన తెలుగుదనాన్ని మిడుగులు చేయాల ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే దేవాలయంకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది సాంప్రదాయంగా వెళ్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్క దేవాలయం ముందు ఈ బోర్డులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. దేవాలయంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు పాటించాలి అనేసి. దీనికి గల కారణం ఏంటి? అసలు దేవాలయాల ముందు ఎటువంటి బోర్డులు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో? ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది దీని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో దేవాలయాల ముందు కనబడట్లేదు అనే ఒక బోర్డు అనేది మనకి దర్శనం ఇస్తుంది. ఎక్కడైనా దేవాలయంలోకి వెళ్ళడానికంటే ముందు దర్శనానికి దారి ఇటు ఉందని లేకుంటే అటు ఉందని ఇటువంటి బోర్డ్స్ కనిపించే పరిస్థితి నుంచి బయట ప్రతి ఒక్కరికి ఎంటర్ అవ్వాలి అంటే ఇటువంటి బోర్డ్స్ పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాం. ఎవరు? మనమే. దీనికి ఎవరో కారణం కాదు. ఎందుకని అంటారా? దేవాలయంకి వెళ్లే ముందు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. చీర కట్టుకోవాలి, సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి, పూలు పెట్టుకోవాలి, జడల్లుకోవాలి, చేతికి గాజులెట్టు వేసుకోవాలి, నుదుటిన బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ సాంప్రదాయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? సనాతన ధర్మం నుంచే వచ్చినాయి. ఎందుకని తీసుకొచ్చారు? పని పాట లేక రాశారా ఈ సాంప్రదాయాలన్నిటినీ కూడా? ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. మన దాంట్లో చీర కట్టే తనం వల్ల మనకి మన సాంప్రదాయానికి ఉన్న విలువ ఇంకాస్త పెరుగుతుంది. చేతికి గాజులు వేసుకోవడం, దీనివల్ల మనకి హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాదు జడ వేసుకొని పూలు పెట్టుకోవడం, మన ముఖంలోని ఉండే ప్రతి ఒక్క దానికి కూడా అది అందాన్ని ఇంకొంచెం పెంచుతుంది. నుదుటిన బొట్టు పెట్టుకోవడం, ఎవరైనా కనుదిష్టి పెట్టినా అది మన దాకా చేరకన్నా ఉండడం కోసం నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఆజ్ఞా చక్రాలు కూడా తెరుచుకుంటాయని చెప్తారు. మరి ఇన్ని మంచి విషయాలు ఉండగా మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దానికి ఒక వివరణ ఇస్తూ చెప్పిన తర్వాత కూడా వాటన్నిటిని మనం బ్రేక్ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లతోని టెంపుల్స్కి వెళ్తున్నారు. అసలు టెంపుల్స్కి వెళ్ళే పద్ధతి ఇదేనా? సో ఇక్కడ చూసుకోండి, మీకు నేను ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నాను. టెంపుల్ బయట ఇలా ప్రతి ఒక్క దేవాలయంలోని ఈ బోర్డ్స్ పెట్టండి దయచేసి అని అనేసి చెప్తున్నారు. అసలు ఏం రాశారో పూర్తిగా చదువుతాను, మీరు కూడా వినండి. కనబడటం లేదు. భారతీయ సంప్రదాయం మరియు సంస్కృతి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నిండైన వస్త్రధారణ, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, జడలో పూలు, జడ అల్లుకున్న ఆడవారు ఎక్కడా కనిపించడం లేదు. మన హిందువుల వేషధారణ ఆడవాళ్ళకి మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. మరి జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు ఇలాంటి వస్త్రధారణలతో వచ్చే ఆడవారికి దేవస్థానాల్లోకి ఎంట్రీ లేదు. సో అర్థమైంది కదా? ఇలాంటి బోర్డులు ప్రతి ఒక్క దేవాలయం ముందు పెట్టండి అంటే ఒకరికి చెప్పే పరిస్థితి నుంచి మనకి ఒకరు చెప్పే పరిస్థితి వరకు వచ్చాము. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన కల్చర్ని అర్థం చేసుకొని మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకి నేర్పించిన మనం ఏం చేస్తున్నాము అంటే బుద్ధి గడ్డి తిన్నట్టు వాళ్ళు వేసుకునే జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు ఇప్పుడు మన వాళ్ళు వేసుకొని వాటితో దేవాలయాల్లోకి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంతకు ముందు ఎవరైనా మనం ఎవరికైనా చెప్పే పరిస్థితి నుంచి ఒకరు మనకి చెప్తే గానీ తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఏదైతే పేరెంట్స్ చేస్తున్నారో ఆ తప్పులు కూడా పిల్లలు ఇలా తయారవడానికి ఒక కారణం అవుతుంది. నిజానికి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలా కాదు. ఇప్పుడు ఎలా మారింది అంటే నేటి అలవాట్లే రేపటి తప్పులుగా మారుతుంది. అంతవరకు తెచ్చుకుంటున్నాం మనం. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి ఎటువంటి బట్టలు వేస్తున్నాం, గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎలా రెడీ అవ్వమని చెప్తున్నాం, వాళ్ళ వేషధారణ ఎలా ఉంది, వాళ్ళు చిన్న పిల్లలు కదా అని అనేసి ఈ ఏజ్ లో మీరు వాళ్ళు ఎలా వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తూ తీసుకువెళ్తే వాళ్ళు పెద్దయ్యే కొద్దీ వాళ్ళు కూడా అలాగే తయారై వెళ్తారు. చిన్నతనం నుంచే దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అసలు దేవాలయంకి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉన్నావు, ఏముండి ఉండాలి, ఇవన్నిటినీ కూడా పిల్లలకి చెప్పి పెంచండి. ఒకవేళ అలా పెంచకపోవడం వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇప్పుడు ఎలా ఉంటున్నామో ఇదే ట్రెండ్, ఈ ట్రెండ్కు తగ్గట్టుగానే మేము ఉంటున్నాం అని అనుకుంటున్నారు. బట్ ఇది మాత్రం తప్పు. అండ్ ఈ వీడియోలో నేను మాట్లాడినంత వరకు మీకేమనిపించింది? అండ్ ఇంతవరకు విన్నారు అంటే
అసలు దేవాలయాల విషయంలో ఇలా బోర్డ్స్ పెట్టి మరి ఆడవాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి దిగజారాము అంటే ఎటువంటి తప్పులు చేస్తున్నాం. సో ఇవన్నిటిని కూడా చూసుకోండి, మీరు ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి. అండ్ మీతో వచ్చేవారు కూడా, దేవాలయానికి వచ్చే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి, టెంపుల్కి వచ్చే వాళ్ళు ఎలా రావాలి అని అనేసి. సో ఇలా చేస్తేనే ఇక్కడి నుంచైనా మారుతుంది. హిందువులం సనాతన ధర్మం అని చెప్పుకొని తిరగడం కాదు, అసలైన హిందువులు అంటే ఎలా ఉండాలి, సనాతన ధర్మం ఏం చెప్తుంది, వీటిని అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటిలోనూ కూడా మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది.